హిట్ సినిమా అదే హిట్ ఫ్రాంచైజీలోని హిట్ 3 విషయానికొస్తే యావరేజ్ అనిపించింది. ఆర్డర్ ప్రకారం చూస్తే వీకెస్ట్ హిట్ కేస్ ఇన్ హిట్ ఫ్రాంచైజ్ నా వరకు. సైకో అదే శైలేష్ కోలను సైకో అనేది తీసుకున్నారు గానీ కేస్ మాత్రం మర్చిపోయారు. నాకు సర్కార్ క్యారెక్టర్ నుంచి బానే ఉంది. బట్ కేస్ అండ్ స్క్రీన్ ప్లేనే ఎగ్జైటింగ్‌గా లేదు. ప్లాట్ ఏంటంటే తలకిందులుగా ఏలాడి చనిపోయినా చంపిన బాడీస్ కేస్ అనేది ఒకటొస్తది. దాన్ని అర్జున్ సర్కార్ ఎలా టాకిల్ చేశాడనేది ఉంటది. హిట్ అనగానే వెంటనే గుర్తొచ్చేది నాకైతే విక్రమ్ రుద్రరాజునే. విక్రమ్ టెర్రిఫిక్, కేడీ కూల్, సర్కార్ బ్రోటల్. క్యారెక్టర్ వైజ్ ఒక్కొక్కరు ఒక్కో టైప్. ముగ్గురు క్యారెక్టర్స్ బాగున్నాయి. అందులోనూ టాప్ అంటే విక్రమే వస్తాడనుకున్న వరకు. సరే అదోకే. హిట్ 3 గురించి చెప్పంటే సర్కార్ క్యారెక్టర్ సైడ్ నుంచి బాగుంది. కానీ సైకో కేస్ విషయంలో దెబ్బేశారు. ఫస్ట్ హాఫ్ మూమెంట్స్ ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళాయి. సస్పెన్స్ లేకుండా కానీ లిటిల్ బిట్ ఇన్వెస్టిగేషన్. మిగతాది సర్కార్ క్యారెక్టర్తో మూవ్ అయిన వే బాగుంది. ఇక అక్కడ ఏంటి వై అనేది తెలిసిపోయాక సినిమా అంతా లెడ్ డౌన్ అయిపోయింది. సెకండ్ హాఫ్ గ్రిప్ పోయింది. విలన్ సైడ్ నుంచి కానీ ఆ కేస్ సైడ్ నుంచి కానీ అసలు చెప్పుకోవడానికి ఏది లేదు. నాకు సెకండ్ హాఫ్ ఆ సూట్ ఎపిసోడ్ వర్క్ అవ్వలేదు మెయిన్గా. అదే ఒక గంట ఉంటుంది సెకండ్ హాఫ్ మెయిన్ థింగ్. అండ్ సినిమాకి కూడా అదే డిస్కనెక్ట్ అయిపోయింది అనిపించింది. హిట్ ఫ్రాంచైజీలో ఉండే ఆ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ఇక్కడ మిస్ అయింది. శైలేష్ హిట్ సినిమా తీసినప్పుడు దీని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందంటే హోమిసైడ్ టీం వాళ్ళు కేసెస్ని ఎలా డీల్ చేస్తారనే వేని రియాలిటీగా చూపించారు. అండ్ ఆ కేసెస్ కూడా ఎగ్జైటింగ్గా తీసుకున్నారు. దీని విషయానికి వస్తే న్యూ థింగ్స్తో అలాంటి కొన్ని సీన్స్ పెట్టారు. లైక్ కత్తి పొడిచేది కాదు బయటికి తీసేది జాగ్రత్తగా చూసుకోవాలి అని. కానీ థర్డ్ కేస్గా తీసుకున్న ఆ కేసే వీక్గా ఉంది. ఇంకో మెయిన్ థింగ్, విలన్ ఎంత తెలివిగా ఉంటే సినిమా అంత రసభత్రంగా ఉంటుంది. ఇక్కడ అదే మైనస్. ఆ విలన్ కంటే ఆ ఫస్ట్ హాఫ్లోనే ఆ ఇద్దరు సీన్సే బాగున్నాయి. విలన్తో సర్కార్కి వచ్చే పోర్షన్స్ మటుకు ఎక్కలేదు. క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ సర్వైవల్ అయితే నచ్చలేదు నాకు. నీరసం వస్తుందని ప్రతిసారి సర్కార్ అరిసి లేపినట్టు అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ సర్కార్ క్యారెక్టర్లో ఫుల్ డ్యూటీ చేశారు నాని. రాగా చాలా బాగా చేశారు. శ్రీనిధిని అయితే ఏదో హీరోయిన్గా ఫార్మాలిటీగా ఎవరో కొన్ని పెట్టుకోవాలని పెట్టారు అంతే, నథింగ్ మచ్. ఆ కనుక్కునేది ఏదో ఇంకో ఎవరో పోలీస్ని పెట్టేసిన అయిపోయేది. రిమైనింగ్ ఆల్ గుడ్. బీజిఎం బాగాలేదు. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ అయితే బాగున్నాయి. ఫైనల్లీ జస్ట్ యావరేజ్ వన్. ఒక లుక్ వేస్తామంటే ట్రై చేయొచ్చు. కేస్ కోసం కాదు, సర్కార్ కోసం. సినిమా చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి.